హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఆదిత్య ఆనంది భార్యాభర్తలని పురుషోత్తం గారి దగ్గర నిజం బయటపడినాక నా కొడుకుకి రెండో పెళ్లి చేయబోతున్నానని, అది ఎవరో కాదు ఊర్వశీనే నా కొడుకుని పెళ్లి చేసుకోబోతోంది అని చెప్తుంది సునంద. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కేడీ గార్మెంట్స్ కంపెనీ విన్ అయినందుకు పార్టీ స్టార్ట్ అవుతుంది. పురుషోత్తం గారు ఆనంది ఆదిత్యలకు పెళ్లి చేద్దామని సునందతో చెప్తాడు. కానీ శశికాంత్ పురుషోత్తం గారికి ఆదిత్య ఆనంది భార్యాభర్తలని చెప్పేస్తాడు. ఇంకా ఆనంది ఆదిత్యతో ఇలా చెప్తూ ఉంటాడు శశికాంత్, ఈరోజు మీ పెళ్లి రోజు. మీ పెళ్లి జరిగిన దగ్గర నుంచి ఈరోజు వరకు మీ జీవితంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఏవో చిన్న చిన్న గొడవలు మీ నూరేళ్ల జీవితాన్ని నాశనం చేయకూడదు. అందుకే ఈరోజు మిమ్మల్ని కలపాలనుకుంటున్నాను అని శశికాంత్ చెప్తూ ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి ఇద్దరి చేతులని తీసుకొని ఒకరి చేతిలో ఒకరి చెయ్యి పెట్టి, ఈ రోజు నుంచి మీ మధ్య అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. ఈ రోజు నుంచి మీరు భార్యాభర్తలు. మిమ్మల్ని ఇంకా ఎవరు విడదీయలేరు. అది ఎవరైనా సరే, ఆఖరికి ఆ దేవుడు కూడా మిమ్మల్ని విడదీయలేడు అని చెప్తూ ఉంటాడు. ఇంకా సునంద నిద్రలో నుంచి లేచి నో అని గట్టిగా అరుస్తుంది. పక్కనే పడుకొని ఉన్న శశికాంత్ లేచి సునంద ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదండి అంటుంది. ఏమీ లేకపోతే మరి ఇంత పెద్దగా ఎందుకు అరిచావు అడుగుతాడు. ఆదిత్య ఆనందిల పెళ్లి రోజు రేపే కదా, వాళ్ళిద్దరిని పార్టీ హౌస్తో కలిపేసినట్టు కలొచ్చింది. ఈ విషయం ఈయనకి చెప్తే ఒకవేళ ఈయన మనసులో ఇలాంటి కోరికే ఉంటే నిజం చెప్పేస్తాడు. లేదంటే నేను అనవసరంగా లేనిపోని కోరికలు కలిగించిన దాన్ని అవుతాను. తనకి ఈ విషయం చెప్పకూడదు అని అనుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావు సునంద? ఏం లేదండి. ఇప్పుడు టైం ఎంతైంది? తెల్లవారుజామున 4 అయింది అని చెప్తాడు. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజం అవుతాయంటారు కదా, మీకు ఎప్పుడైనా అలా జరిగిందా అని శశికాంత్ని అడుగుతుంది సునంద. కొన్ని సందర్భాల్లో జరిగింది. అంటే పార్టీలో ఆదిత్య ఆనంది కలిసిపోతారా అని సునంద భయపడుతుంది శశికాంత్ చెప్పిన మాటలకి. పార్టీలో సునంద భయపడడం చూసిన జీవన, ఏంటత్తయ్య గారు భయపడుతున్నారు అని అడుగుతుంది. ఆనంది ఆదిత్యకి ఎక్కడ దగ్గర అవుతుందో అని భయం వేస్తోంది. నీకు తెలుసు కదా అని చెప్తుంది. చైతన్య శశికాంత్ని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇది గమనించిన సునంద, వీళ్ళేదో చేస్తున్నారు, అదేంటో కనుక్కో అంటుంది జీవనతో. జీవన కూడా వాళ్ళని ఫాలో అవుతుంది. చైతన్య పూలమాలలో తాళిబొట్టును పెట్టి ఒక ప్లాన్ వేస్తాడు. ఈరోజు అన్న వదిన పెళ్లి రోజు. ఈ పూలమాల వదిన మెడలో వేసేటట్టు మనం ప్లాన్ చేద్దాము అంటాడు చైతన్య శశికాంత్తో. అది విని సునందకి వెళ్ళి చెప్తుంది జీవన. అంతలో శశికాంత్ పురుషోత్తం గారి దగ్గరికి వచ్చి, మీరు ఏదో సునందని అడిగారు కదా, ఆనంది ఆదిత్యల పెళ్లి విషయం ఇప్పుడు మాట్లాడండి అని చెప్తాడు శశికాంత్. పురుషోత్తం గారు మొదట ఆనందితో మాట్లాడాలని, అమ్మ ఆనంది నీతో ఒక విషయం మాట్లాడాలని ఒక చోటికి వెళ్ళి ఆనందితో మాట్లాడుతాడు. నిన్ను అడిగి నిర్ణయం తీసుకుందామని అడుగుతున్నాను. నీ నిర్ణయం చెప్పమ్మా అని అంటాడు పురుషోత్తం గారు. కానీ ఆనంది నిజం చెప్పబోయే లోపల పురుషోత్తం గారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో చెప్పడం ఆపేస్తుంది ఆనంది. తర్వాత పురుషోత్తం గారు ఆనంది చెప్పే మాటలు వినిపించుకోకుండా బయటికి వచ్చేస్తాడు. కేడీ గార్మెంట్స్ విన్ అయిన సందర్భంగా మీకు మరో సర్ప్రైజ్ ఇవ్వాలని పురుషోత్తం గారి చేత ఆదిత్య ఆనందికి పూలమాల వేసిన ఫోటోని ఓపెన్ చేయిస్తాడు చైతన్య. అది చూసి పురుషోత్తం గారు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ ఫోటోలో భార్యాభర్తలకు మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని రాసి ఉంటుంది. అది చూసిన సునంద, ఆదిత్య ఆనంది అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఇంకా పురుషోత్తం గారు ఆశ్చర్యంగా, ఇదేంటి ఆనంది ఆదిత్య ఉన్నారు, ఈ ఫోటోలో వాళ్ళిద్దరికీ కలిపి పూలమాల వేశారు ఏంటి అని అడుగుతాడు. ఇంకా శశికాంత్, చైతన్య పురుషోత్తం గారికి నిజం చెప్తారు. మా అన్నయ్య వదిన ముందు నుంచే వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఈరోజు వాళ్ళ మొదటి పెళ్లి రోజు. కొన్ని కారణాల వల్ల వీళ్ళు
విడిగా ఉన్నారు అని చెప్తాడు చైతన్య. అమ్మా సునంద, ఎందుకు నాకు నిజం చెప్పలేదు? వాళ్ళిద్దరూ ముందే భార్యాభర్తలని ఎందుకు నా దగ్గర దాచారు? వాళ్ళు విడిపోయే పరిస్థితి ఏమిటి, ఎందుకు వచ్చింది అని అడుగుతాడు పురుషోత్తం గారు. నువ్వేనా చెప్పలేదు ఏమిటమ్మా ఆనంది అని నిలదీస్తాడు పురుషోత్తం గారు. ఇంకా సునంద చేసేదేమీ లేక పురుషోత్తం గారికి నిజం చెప్తుంది. ఆనంది నా కోడలే, కానీ తను నా పరువు ప్రతిష్టలు పట్టించుకోకుండా తన ఇష్ట ప్రకారం ఆ ప్రేమ జంటని కలిపి నా ఇంటి పరువు మంట కలిపింది. ఆ క్షణమే నా కోడలుగా ఉండే అర్హత పోగొట్టుకుంది. అందుకే తనని నా ఇంటి నుంచి బయటికి గెంటవేశాను. ఇంకెప్పుడు తనని నా కోడలుగా ఒప్పుకోను. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మరో విషయం మీకు చెప్తాను వినండి. నా కొడుక్కి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నాను అని సునంద చెప్తూ ఉంటే ఆదిత్య, ఆనంది ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయి సునంద వైపు చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ ఊర్వశినే నా ఇంటి కోడలుగా చేసుకుంటున్నాను అని చెప్తుంది సునంద. దాంతో ఆనంది, ఆదిత్యతో పాటు మరింత షాక్ అవుతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఊర్వశి, జీవనం మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఏమిటి అత్తయ్య గారు మీరు అంటున్నది? ఈ ఊర్వశిని మీరు ఆదిత్య గారికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? నేను చెప్పేది వినండి అత్తయ్య గారు, నాది ఏ తప్పు లేదు. నాకు నిరూపించుకునే టైం ఇవ్వండి. నేను తప్పకుండా నేను నిర్దోషిని అని రుజువు చేసుకుంటాను అని ఆనంది చెప్తుంది. నువ్వు తప్పు చేసి ఇంకేంటి రుజువు చేసుకునేది? ఇంతవరకు ఇంకా ఏమీ రుజువు చేయలేదు. నిన్ను ఎలా నమ్మాలి? నా పరువు తీసినాక నిన్ను నా కోడలుగా ఎలా ఒప్పుకుంటాను అని అంటుంది సునంద. అమ్మా సునంద, ఆనంది ఏ తప్పు చెయ్యదు, ఆ తప్పు చేసి ఉండదు. తన మాట విని కాస్త నమ్ము అని. తప్పు చేసే మనిషి కాదు తను. మనసు మంచిది. తనని అపార్థం చేసుకుంటున్నావు. తనని క్షమించి నీ ఇంటి కోడలుగా ఒప్పుకో అంటాడు పురుషోత్తం గారు. అయినా సునంద ససేమేరా అంటూ ఉంటుంది. షాక్లో నుంచి బయటికి వచ్చిన ఆదిత్య, అమ్మ ఆనంది ఏ తప్పు చేయదు, తనకి నిరూపించుకునే అవకాశం ఇవ్వు. ఆనంది తప్పు చేసిందని తనని దూరం పెట్టాను, కానీ నేను మరొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పుగా ఆలోచించావు. ఆనందితో జీవించిన జీవితాన్ని నేను మర్చిపోలేను. ఆనందినే నా భార్య. తను తప్పకుండా తన నిజాయితీని నిరూపించుకుంటుంది. నేను ఎవరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను అంటాడు ఆదిత్య. అమ్మ ఆనంది, నీ నిజాయితీని త్వరగా నిరూపించుకొని మీరిద్దరూ ఒకటిగా ఉండాలి అని ఆనంది చేతిని, ఆదిత్య చేతిని ఒకరి చేతిలో ఒకరి చెయ్యి పెట్టి చెప్తాడు పురుషోత్తం గారు. చైతన్య రెడీ చేసిన పూలమాలను తీసుకొని వచ్చి ఆదిత్య చేతికి ఇస్తాడు చైతన్య. అది తీసుకొని ఆనంది మెడలో వేస్తాడు ఆదిత్య. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.